చెడు చేసిన సార్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. ఏంటి సార్ అది? చెడు చేసిన సార్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. సవినయంగా నిలబడ్డాడు, తలెత్తుకుని మీ బిడ్డ నిలబడ్డాడు. మీ అందరి ముద్ద ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న, మీ అందరి ముద్ద. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏ పేదవాడికి ఏ మంచి చెయ్యని మీ జగన్, సరే అది నిజమే కదా. ఏ పేదవాడికి ఏ మంచి చెయ్యని మీ జగన్ రాష్ట్రాన్ని దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడము. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఈ జగన్ దగ్గర అలా దోచుకున్న సొమ్ము చాలా ఉంది. గురుగారు, ఈ సామాను గట్రా మనం స్పాన్సర్ చేసినవేరా? వీళ్ళు మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారు గురుగారు. 2000 ఇస్తే ఓటేస్తావా? 2000 ఇస్తే వాడు జగన్ కి వాడు తిట్టదని చెప్పరా? అటు చూడు, అభివృద్ధి జరిగితే రాజమండ్రి సిటీలో నాకు ఓటే. అటు చూడు బే. సార్ కంబల్ చెరువు పార్క్ అభివృద్ధి బాగుందా? రాజమండ్రి చాలా అభివృద్ధి చెందింది కదా. సెకండ్, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద పదే పదే ఎందుకు పోక్ చేస్తూ ఉంటారు మీరు? ఎనీ స్పెసిఫిక్ రీజన్? దీనికి మీరు ఏమంటారు సార్? నేను దత్తపుత్రు, నేను ఈ నాకు అర్థం కాలేదు సార్. నేను దత్తపుత్రు, నేను ఈ ఏంట్రా చెప్తున్నా ఇందాకటి నుంచి? तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? మీరు పదే పదే నా అక్క చెల్లెళ్ళు అని చెప్తూ ఉంటారు. సొంత చెల్లెళ్ళకి ఏం చేయలేనోళ్ళు, న్యాయం చేయలేనోళ్ళు బయట మిగతా అక్క చెల్లెళ్ళకి ఏం చేస్తాడు? ఏం ఫీల్ ఉండదు మామయ్య. జగన్ ప్రమాణ స్వీకారానికి డేట్ ఫిక్స్ చేశారు మంత్రి బొత్స. అయ్య బాబోయ్, నిజమే? నమ్మబుద్ధి కావట్లేదురా. జూన్ 9న విశాఖలో రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణం చేస్తారని చెప్పారు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. వైసీపీకి 175కు దగ్గరగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు బొత్స. ఈ మాట ఎక్కడైనా చెప్పుకో, నమ్మితే కర్మ. నా కూతురికి 10th క్లాస్ చదివేటప్పుడు డబ్బు నా చేతిలో అమ్మఒడి అని చెప్పి వచ్చింది, ఇచ్చాను, చదివించుకో. అది నాకెందుకు చెప్తున్నారు? ఇప్పుడు ఇంజనీర్ చదివింది, బాగా అయిపోయింది, బాగా చదువు కాన్సెంట్రేట్ కంప్యూటర్లో. అమ్మాయి 10th క్లాస్ లో ఉన్నప్పుడు అమ్మఒడి వచ్చింది, ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నారు మీ అమ్మ. వాడు ఎక్స్ దొంగ, ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. జాబ్లు చేస్తుంది, 50 చేస్తుంది, సంపాదించుకోవడం 50. అమ్మఒడి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? అసలు అమ్మఒడి పథకం పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? ఆయన వచ్చిన తర్వాత పెట్టారు, నాకు ఐడియా లేదు. పొట్టోడికి దోలు తీరిపోయింది. వాడికి ఆ మోతాదు సరిపోదు బావా, ఇంకా కావాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన కార్యక్రమాలు 5 సంవత్సరాలు. అందుకని రేపు రాబోయే రోజుల్లో ఎట్టి బస్సులు కూడా జగన్మోహన్ గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. జగన్మోహన్ గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. జగన్మోహన్ గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఒకవైపు నేను కెప్టెన్సీ చేస్తుంటే 2014లో మాకు నాన్న లేడు అన్నాడు. నాకు కూడా లేడు కానీ మా నాన్న లేడు అన్నాడు. జనం నమ్మిండ్రు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. 2019 వచ్చారు, నాకు చిన్నాన్న లేడు అన్నాడు. ఒక్క అవకాశం అని చెప్తే మా అక్కలంతా ఆలోచించి ఇచ్చిండ్రు. వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో, పండగ తీసుకో. ఒక్క అవకాశం ఇచ్చిన పాపానికి ఇంట్లో వెలుగువాయి, బడిలో తెలుగువాయి, నదిలో ఇసుకవాయి, గుడిలో విగ్రహాలు వాయి, నేరాలు మెరిగిపాయే, ఘోరాలు జరిగిపాయే, పరిశ్రమలు పారిపాయే. అంటే అది ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా అప్పులు పెరిగిపోయి, ఆస్తులు తనకవాయే, అమ్మకు గౌరవాధ్యక్ష పదవి వాయే, చెల్లికి ఆస్తి వాయే. మండుతున్నట్టుంది.
వేసేసాడు, బాగా వేసేసాడు. అందుకనే మనం ఆలోచించాలి, ఈ తిక్కుని కూడా పంపవలసినటువంటి అవసరం ఉందని. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. జగన్ విదేశీ పర్యటనకు సిబిఐ కోర్టు అనుమతించింది. ఓకే. సిబిఐ కోర్టు అనుమతి ఇవ్వడంతో తన కుటుంబ సమేతంగా ఈ నెల 17న లండన్ కు పయనం కాబోతున్నారు ఏపీ సీఎం జగన్. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? మే అందరు చెలు వచ్చే మీమ్స్ ఎప్పుడన్నా చూసారా? మీ మీద మీమ్స్, ఇప్పుడు మీమ్స్ కల్చర్ మీమ్స్ కానీ నా భాష వింటే గన్నుకి సైలెన్సర్ పెట్టుకుని సౌండ్ లేకుండా చచ్చిపోతాడు. ప్రజలను మోసం చేయడం, ప్రజలకు అబద్ధాలు చెప్పడం, రాజకీయాలలో ఇంత విలువలు లేకుండా, విశ్వసనీయత లేకుండా రాజకీయాలు చేయడం ధర్మమే. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. Pawan Kalyan factor. Have you been deployed just to defeat Pawan Kalyan and you're now fighting an MLA election? ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు, కొంచెం ఈజీ ప్రశ్నలు అడిగే. Pawan Kalyan came after my selection. అరే అన్న ఇంగ్లీష్ మాట్లాడింది. ఒక గీత గారు డ్రామాలు నడవండి. ఓడిపోవటం ఖాయం, నువ్వు షెడ్డుకి వెళ్ళిపోవటం ఖాయం. ఇప్పుడా చెప్పేది? ఇప్పుడా? There's no doubt there's a superstar factor with Pawan Kalyan. Of course, I'm a political star. ఈ మధ్యన దీని గురించి ఎక్కువ చెప్పేసుకుంటాను. అభివృద్ధి ఎక్కడ చేసావే తల్లి? నువ్వు గెలిచిపోతే నీకు ఇచ్చేస్తారంట. ఏమిస్తారు? బొచ్చా. కౌంటర్ ఇచ్చావు కదరా నువ్వు. ఏమే బెల్ట్ తీసురా? బెల్ట్ ఎందుకు లేండి? Because there's no doubt there's a superstar factor with Pawan Kalyan. నాకు అర్థం కాలేదు సార్. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. అయిపోయింది మీ గేలు కథం, దుకాణం బంద్. మావా నా పని అయిపోయింది రాలుడు, అయిపోయింది. That people will decide to vote for you over a Pawan Kalyan. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. చూసావా లోపల ఎలా అదరగొట్టేసిందో? ఫు అని ఉమ్మూస్తున్నారు. ఇంకా మీకు బుద్ధి రావట్లేదు. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో People easily approach to me. People easy to ask to me. నన్ను అసలు ఎవరు ఇంట్లో మనిషిలాగా లెక్కట్లేదు. జనాభా లెక్కలో కూడా నా పేరు చెప్పట్లేదు. People easy to call to me. People easy to message to me. నీ బతుక్కి తెలుగు సరిగా రాదా? ఇంగ్లీష్ నవల్స్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.